హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం అనేది 8 అయింది. హిరాన్ష్ అయితే పడుకున్నాడు. వాడు లేచే లోపల మొత్తం పనంతా అవజేసేద్దామని అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. అన్ని బొమ్మలన్నీ కింద పడేస్తాడు అసలు వాడు. అంతేలే, ఇంకా పిల్లలంటే ఇంకా బొమ్మలన్నీ కింద పడేయటం ఇంకా వాళ్ళకి అదొక అలవాట్లా ఉంటుంది కదా. ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాను. హిరాన్ష్ కూడా ఇంకా లేకలేదు. వాడు లేచే లోపల ముందు అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేయాలి. అలాగే దీపారాధన కూడా చేయాలి. దానికంటే ముందు మీకోటి చూపించాలి. ఇది మా దేవుడిని కొలిచే స్థలం. అలాగే మాకు ఇక్కడ స్పేస్ లేక ఇంకా టేబుల్కి ఒక మూలనే పెట్టాము. అలాగే హిరాన్ష్ కూడా ఎక్కువ అది టచ్ చేయకుండా ఉండేలాగా సెట్ చేసుకున్నాం అనమాట. సో టేబుల్ అంతా గందాగా ఉందని మొత్తం క్లీన్ చేద్దాము. ఏదైనా సరే మన హిరాన్ష్ పడుకున్నప్పుడే మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోతే చక్క ప్రశాంతంగా వాడితో గడపచ్చు. వాడు చేసే చిందులు అవన్నీ చూస్తూ ఉండొచ్చు. లేదంటే వాడు లేచిన తర్వాత చేసుకోవటం అంటే ఇంకా మనకి డబుల్ త్రిబుల్ పని అయినట్టే. ఇంకా సరే అని పని స్టార్ట్ చేసేసాను. కొన్ని ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. షీటు ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు వచ్చేసినామా. జేజుకి దండం పెట్టుకుని ఫ్రెష్ అప్ అయిపోయి హాయ్ చెప్పు. హాయ్ పెట్టండి చెప్పు. బాబా అందరూ బాగుండాలి. బాబా నేను చక్కగా ఉండాలి. బాబా ఆమా తిన్నారా? బాబా బాబా సరే. జై బాబాకి జై అను. జై బాబా కి జై. వెరీ గుడ్. చేద్దాం, మళ్ళీ చేద్దాం. నేను నీకు దోశ అయినా చిట్టోడికి ఏం కావాలి చెప్పు. అయ్యయ్యో బొట్టు చిరిగిపోయింది. మళ్ళీ పెడతా. బొట్టు పెట్టేనే. బొట్టు. హిరాన్ష్ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత వాడు వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇంకా సరే వాడికి టిఫిన్ లేట్ అయిపోతుందని వెంటనే వాడికి దోశ వేశాను. అట్లాగే నేను బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. అది వీడియో తీయటం సరిగా కుదరలేదు. సో ఓన్లీ కొన్ని పార్ట్స్ మాత్రమే పెడుతున్నాను అనమాట. చూసారా వాడు ఎంత చక్కగా బుద్ధిమంతుడిలాగా సోఫాలో కూర్చున్నాడు. నేను మధ్యలో వెళ్ళి వాడికి పెడుతూ అలాగే కూరగాయలు కూడా కట్ చేసుకుంటూ మేనేజ్ చేస్తాను. అలాగే హిరాన్ష్ కూడా నన్ను అంత ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టాడు. ఇంకా వెంటనే క్యాలీఫ్లవర్ టమాటా చేశాను. ఈ లోపల హిరాన్ష్ చూడండి కావాలి. ఇదిగో హిరాన్ష్కి సహజంగా కూడా డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. దాంట్లో బాదం పప్పు అంటే ఇంకా ఇష్టం. అది ఇవ్వంగానే ఇంక వెంటనే హాల్లోకి వచ్చి వాళ్ళ పిన్ని వీడియో చూసుకుంటూ డ్యాన్సులు వేస్తున్నాడు. చూడండి మీరే. వాడితో కొంతసేపు స్పెండ్ చేసి ఇంకా టైం అయిపోతుంది లంచ్కి అని వెంటనే క్యాలీఫ్లవర్ పొయ్యి మీద వేద్దామని వచ్చేసాను. నాకు మోస్ట్ ఫేవరెట్ డిష్ ఏంటంటే క్యాలీఫ్లవర్ టమాటా. నాకు రోజు పెట్టినా కూడా నాకు అంత ఇష్టం అనమాట. పొద్దున్న సాయంత్రం పెడుతూనే ఉంటే నేను తింటూనే ఉంటాను. అంత ఇష్టం. అలా మీకు ఏమైనా ఇష్టమైన ఫుడ్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా సాటర్డే కదా, పెరుగు పచ్చడి అనేది మ్యాండేటరీ అనమాట మాకు సాటర్డే. ఇక్కడనే కాదు, నేను మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడు కూడా మా డాడీ కంపల్సరీ మా ఇంట్లో చేసుకునే వాళ్ళం. బాగుంటుంది పెరుగు పచ్చడి. ఇంకా వంట అంతా అయిపోయింది. ఈ లోపల వీడి చిందులు చూడండి మీరే. డాన్స్ హిరాన్ష్ డాన్స్.
పుష్ప పుష్ప డ్యాన్స్ పుష్ప పుష్ప ఎలా వేస్తావు పుష్ప 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 చూసారా వాడు అన్ని తంటాలు పడుతున్నాడు ఆ పుష్పరాజ్ సాంగ్ స్టెప్ కోసం. నేను హిరాన్ష్కి అను మా శ్రీవారికి లంచ్ తెచ్చే లోపల వాళ్ళిద్దరు చిందులాట చూడండి మీరే. ఎందుకో మరి ఇప్పుడు వద్దులే నేనైతే హిరాన్ష్కి భోజనం పెట్టేటప్పుడు కంపల్సరీ స్కెచ్ పెన్స్ అలాగే పుస్తకాలు ఇస్తే వాడు అలా గీసుకుంటూ త్వరగా తినేస్తాడు. చాలా తక్కువ టైంలోనే నేను నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు టీవీ పెడతాను. బాగుంది, వెరీ గుడ్. హిరాన్ష్కి పెట్టేసి వాడిని పడుకోబెట్టేసాము. ఇంకా కొంచెం టైం దొరికింది కదా అని స్వీట్ టూత్ థర్డ్ సీజన్ రిలీజ్ అయింది. సిరీస్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి చూడండి. అలాగే మేము ఈవినింగ్ బయటికి వెళ్దాము పానీపూరి తింటానికని రెడీ అయ్యాం. చూడండి హిరాన్ష్ రారా అంటే మాత్రం ఎంత స్టైల్ కొడుతున్నాడు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుండి ఆ డెస్టినేషన్ రీచ్ అవడానికి 15 minutes. ఇది ఒక పంజాబీ హోటల్ అనమాట. మ్యాక్సిమమ్ నిజం చెప్పాలంటే అబ్రాడ్ మొత్తం పంజాబీలు ఫుల్గా సెటిల్ అయిపోయి ఉంటారు. అలాగే హిరాన్ష్కో పూరి ఇస్తే ఆర్డర్ శుభ్రంగా ఈ లోపల తినేశాడు. మేము కూడా పానీపూరి ఆర్డర్ పెట్టుకున్నాం, కానీ అది $6.90. అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 400 రూపీస్కి నాకు 6 పూరి ఇచ్చాడు. ఇంకా తప్పదు, అక్కడ ఒక్కటే ఉంది ఛాన్స్. నాకైతే లిటరల్గా ఒక్క క్షణం మనం ఒక పానీపూరి బండి పెట్టుకొని సెటిల్ అయిపోవచ్చు అనిపించింది. ఎందుకంటే ఒక 6 పూరీస్కి $6.90 చార్జ్ చేశాడు. ఇంకా సరే అని వాడికి పే చేసేసి మేము ముందుకు వచ్చిన తర్వాత దోశ తినాలనిపించింది. ఒక దోశ స్పాట్ కనపడింది. సరే అని వెళ్ళి ఐటమ్స్ చూస్తే ఒక ట్రయో దోశ చూసాం, అదొక్కటే $19. సరే ఇంకా ఊతప్పం తీసుకున్నారు మా శ్రీవారు. సరే అని అది ఓకే, యావరేజ్, అంత సూపర్గా లేదు. ఆ పక్కనే మోమోస్ పెట్టారు 2 days స్పెషల్ అని, అది $8 చార్జ్ చేశాడు. మైదా పిండే మొత్తం అంతా, లోపల స్టఫింగ్ కూడా ఏమీ లేదు. దానికంటే మన ఇంట్లో చేసుకోవటం బెటర్. ఫైనల్లీ మా సాటర్డే అయితే ఇలా జరిగింది. మేమంతా ఆచి తిరిగి ఇంటికి వచ్చేసాం. హిరాన్ష్ బాయ్ చెప్పు చిటు, బాయ్ చెప్పు. ఇంకా వీడి నిద్ర టైం స్టార్ట్ అయిపోయింది. ఎనీవేస్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నాన్న బాయ్ చెప్పు చిటు, చెప్పు, ఇటు చెప్పు, బాయ్.